సన్రైజ్ హైదరాబాద్ టీం ఇప్పటికీ ఆడిన 11 సీజన్లలో ఒకసారి ఛాంపియన్షిప్, ఇంకోసారి రన్నరప్, 4 సార్లు ప్లే ఆఫ్, ఇంకో 2 సార్లు 6th పొజిషన్లో, మరో 3 సార్లు లాస్ట్ పొజిషన్లో నిలిచింది. ఐపీఎల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన 2018 వరకు నిలకడగా ఆడి సైలెంట్గా ప్లే ఆఫ్ చేరే టీంగా గుర్తింపు పొందిన ఎస్ఆర్హెచ్ టీం ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ మరియు కేన్ విలియమ్సన్ టీంకి దూరం అయ్యాక పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. లాస్ట్ 3 సీజన్లలో టేబుల్లో లాస్ట్ పొజిషన్లోనే నిలిచింది. అయితే ఈసారి ఎలాగైనా గెలిచి విన్నర్స్గా నిలవాలనే పట్టుదలతో ఉంది. టీం మేనేజ్మెంట్తో పాటు ఆటగాళ్లు కూడా మారడంతో కప్ కొట్టేలాగానే కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ టీం పేపర్పై చాలా బలంగా కనిపిస్తున్నా మరి ఈసారైనా టైటిల్ కొడుతుందా లేదా చూడాలి. మరి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం బలాలు బలహీనతలు చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం బలాలు చూసుకున్నట్లయితే ఐపీఎల్ 2023 సీజన్లో టీం బలహీనతలపై ఫోకస్ పెట్టే సన్రైజర్స్ టీం ఆస్ట్రేలియా టీం కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు వరల్డ్ కప్ విన్నర్ ట్రావిస్ హెడ్ని భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. కమిన్స్ రావడంతో సన్రైజర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా మారింది. భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, మార్కో యాన్సన్లతో బౌలింగ్ డేంజరస్గా కనిపిస్తుంది. మరోవైపు ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, ఎడెన్ మర్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్తో బ్యాటింగ్ కూడా డేంజరస్గా ఉంది. కమిన్స్ని కెప్టెన్గా నియమించడంతో మర్కరమ్ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ బలహీనతలు చూసుకున్నట్లయితే టీంకి ఉన్న అతిపెద్ద బలహీనత డొమెస్టిక్ ఆటగాళ్లు ఫామ్లో లేకపోవడం. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్లు ముస్తక్ అలీ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యారు. విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటలేకపోయారు. దేశవాళీ ఆటగాళ్లు సరిగ్గా ఆడలేకపోతే సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవడం చాలా కష్టం. ప్లేయింగ్ 11లో 4 ఫారెన్ క్రికెటర్లకు మాత్రమే అవకాశం ఉండనున్న నేపథ్యంలో దేశవాళీ ఆటగాళ్లు బాగా ఆడటం కీలకంగా మారనుంది. మరి దేశవాళీ ఆటగాళ్లలో ఎవరు కీ ప్లేయర్గా మారతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.